హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హ్యాపీ సండే గైస్. ఎస్, మణికంఠ కోసం స్కెచ్ వేస్తే సోనియా వెళ్ళిపోయిందా? ఇది ఒక డిస్కషన్ అయింది సోషల్ మీడియాలో. మార్నింగ్ నుంచి కొంతమంది కమెంట్స్ కూడా పెడుతున్నారనమాట. అసలు నిజంగా అలా జరిగిందా? అసలు బిగ్ బాస్ నిన్న సోనియా విషయంలో హౌస్ మేట్స్ ఓటింగ్ ఎందుకు తీసుకున్నాడు? ఈ విషయాలు మొత్తం మాట్లాడుకుందామండి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వీడియో చూస్తేనే మీకు క్లియర్ కట్ క్లారిటీ వస్తుంది. ఓకేనా? చూసే ప్రయత్నం చేయండి. దానికంటే ముందు వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నాకు ఒకటి అర్థం కాదు బిగ్ బాస్ విషయంలో. సో ఫినాలే ఏది నార్మల్ చిన్న చితకా వీకెండ్ ఎపిసోడ్స్ కాదు, ఏకంగా ఫినాలే ఎపిసోడ్లోనే రేవంత్ను విన్ చేస్తా శ్రీహాన్ తప్పుకోవటం వల్ల నీకు విన్ అయ్యావు. యాక్చువల్గా ప్రేక్షకుల ఓటింగ్ అయితే, ఓటింగ్ ప్రకారం అయితే శ్రీహాన్ అని చెప్పిన బిగ్ బాస్ టీం ఇప్పుడు ఎవ్రీ వీక్ జరుగుతుంది కదా. ఇది కొత్త తంతు అయిపోయింది. లాస్ట్ 2ని పెట్టి హౌస్ మేట్స్ ఓటింగ్ అని. సరే, హౌస్ మేట్స్ ఓటింగ్ ఎలా అన్నా ఉండని, ఎవరినైనా ఎలిమినేట్ చేయని, చేశాక అట్లీస్ట్ యాక్చువల్ ఓటింగ్ ప్రకారం ఎలా జరిగింది అనేది కూడా చెప్తే ప్రేక్షకులు, ఓటేసిన ప్రేక్షకులు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు. అరే, మన డెసిషన్ మేకింగ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది. మీరు దాన్ని కూడా ఇప్పటికే చిరాకు పడుతున్నారు, ఇంకా మనకెందుకు ఓటింగ్ అని. సో అలా చేయటం వెనకాల అసలు బిగ్ బాస్ ఉద్దేశం ఏంది? ఆయనకి వేరే గేమ్ను ముందుకు తీసుకెళ్ళాలని ఉద్దేశం ఉన్నా ఓట్లు వేసే ఆడియన్స్కి ఇక ఇంట్రెస్ట్ లెవెల్స్ తగ్గుతాయా? ఇప్పుడు ఓటు వేసేది ఎందుకు? ఒకరిని సేవ్ చేయడానికి, ఒకరిని ఎలిమినేట్ చేయడానికి. మెయిన్ ఎలిమినేషన్కే ఓట్లు వేసేది. ఇష్టమైన కంటెస్టెంట్ని సేవ్ చేయటం వల్ల లాస్ట్లో ఉండే కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతారు. ఒక్కోసారి లాస్ట్ 2 డేస్ ఓటింగ్ ఎలా ఉంటుందంటే, వాళ్ళకి హై ఓటింగ్ ఉందనుకో, ఒకరిని ఎలిమినేట్ చేయడానికి అవసరమైతే ఒక వ్యక్తి అంటే ఇష్టం లేకపోయినా వాళ్ళిద్దరిలో కంపేర్ చేసి, ఓకే మనకి ఎలిమినేట్ కావాల్సింది ఈ పర్సన్ కాబట్టి మనకి ఈ పర్సన్ కొంచెం నచ్చకపోయినా ఆ పర్సన్కి వేస్తే ఈ పర్సన్ వెళ్ళిపోద్దని రకరకాల ఈక్వేషన్స్తో ఓటింగ్ వేస్తారు జనాలు. ఓకేనా? సో అట్లీస్ట్ నువ్వు కన్వే చేయాలి కదా. యాక్చువల్గా మేము తీసేస్తుంది ఏళ్ళైనా హౌస్ మేట్స్ ఓటింగ్ ప్రకారం తక్కువ వచ్చింది ఏళ్ళకి అని చెప్పాలిగా. ఏది నువ్వు ఫినాల్ ఎపిసోడ్లోనే చెప్పిన ఒక ఇది ఉన్నప్పుడు బిగ్ బాస్ టీంకి నార్మల్ ఎపిసోడ్లో చెప్తే ఏమైంది? అర్థమైంది కదా. జనాలు వాళ్ళు అనలైజ్ చేసుకుంటారు కదా, మనం వేసిన ఓటింగ్ ఎవరికి తక్కువ ఎవరికి ఎక్కువ అని. సో మెయిన్ పాయింట్లోకి వచ్చేద్దాం. అయితే మణికంఠ కోసం నిజంగా స్కెచ్ వేస్తే సోనియా వెళ్ళిపోయిందా? నేనైతే బిగ్ నో అంట దీనికి. అస్సలు మణికంఠ కోసం స్కెచ్ వెయ్యలేదు. ఓకేనా? ఎందుకో చెప్తా. చాలా క్లవర్గా ఆడాడు బిగ్ బాస్ గేమ్ ఇక్కడ. ఆ క్లవర్గా ఆడిన బిగ్ బాస్ గేమ్ ఎందుకు డీకోడ్ చేద్దాం ఈ వీడియోలో. అందుకే చివరిదాకా చూడమని చెప్పింది. మణికంఠ కోసం స్కెచ్ చేసే పని అయితే మణికంఠకి అసలు ఇన్ని ఇన్పుట్స్ ఎందుకు ఇస్తారు? మణికంఠకి యష్మి వీడియో ఎందుకు చూపిస్తారు? నువ్వు మారు స్వామిని ఎందుకు చెప్తారు? అరే, నువ్వు మంచి తెలివిగల్లోడివే కానీ చిన్న చిన్న ఫ్లాస్ ఉన్నాయి నీలో. చిన్న నిన్ను నువ్వు ఒక రకమైన ఇదికి ప్రొజెక్ట్ అవుతున్నావు. అవి మారు. నీ సొంత డెసిషన్స్ చెప్పు. నీ ఆలోచనలు 2గా వెళ్ళిపోతున్నాయి, అట్లా వద్దు, ఒకదాని మీద వెళ్ళు అని ఎందుకు చెప్తాడు? సో మణికంఠ గేమ్ని కంటిన్యూ చేయడానికే కదా. అసలు మణికంఠని ఎలిమినేట్ చేయాలంటే బిగ్ బాస్కి ఎంత పని? సో ఇవన్నీ ఆలోచించుకుంటే మీకే ఆన్సర్ దొరుకుతుంది. నా వీడియో కూడా చూడబల్లా, రైట్? సో మణికంఠ కోసం స్కెచ్ వేయటం అనేది కాదు. మరి ఎందుకు వేశాడు? మరి అంటే అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, హౌస్ మేట్స్ ఓటింగ్ పెట్టడం వల్ల, మణికంఠకి సోనియాని పెట్టడం వల్ల దాంట్లో సోనియాని సేవ్ చేసే ప్రయత్నం ఏమన్నా జరిగిందా అనేది ఒక వర్గం ప్రేక్షకుల వాదన. సో దాని గురించి అనమాట ఈ వీడియో. అలా చేయటానికి వీళ్ళు అలా చేయటానికి ఛాన్సే లేదు అని చెప్పడం నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే మణికంఠ గురించి చెప్పాం. ఇన్ కేస్ ఒకవేళ ఓటింగ్ పెడితే జనరల్గా ఆలోచించండి. అసలు మామూలుగా బిగ్ బాస్ చూసే ఆడియన్కి ఎవరికైనా అర్థమైద్ది, ఎయిదర్ మణికంఠ ఆర్ సోనియాల్లో ఓటింగ్ పడితే ఎలిమినేట్ అవ్వాలని ఓటింగ్ సోనియాకి ఎక్కువ పడతాయి. అక్కడ ఉన్న 11 మంది నిలబెట్టింది ఎవరెవరిని? మణికంఠ అని సోనియాని. అంటే ఇద్దరు ఓటింగ్ చేయాలి. అంటే మిగిలిన 9 మంది ఉంటారు. 9 మందిలో నిఖిల్, పృథ్వీ ఓటింగే బలంగా పడిద్ది. కానీ నైనికా ఓటు కూడా పడింది అని తెలుస్తుంది లీక్ అప్డేట్స్ ద్వారా. అంటే 3 ఓట్లు పడ్డాయి. మిగిలిన 6 అంటే ఇక్కడ చూడండి క్లియర్గా వాళ్ళు ఓటు వేయకముందే మనం గెస్ట్ చేయొచ్చు. సీత మణికంఠకే వేస్తుంది, వేయదు. ఎందుకని? మణికంఠ ఆల్రెడీ చెప్పాను నాకు ఇష్టమైన లీడరు, అది ఇది సూపర్ సీత అని. సో అటు ఉన్నప్పుడు సీత ఎందుకు వేస్తుంది? మోర్ ఓవర్ సీతకి మణికంఠ మీద కంటే సోనియా మీద కోపం ఎక్కువ, విష్ణుకి కోపం ఎక్కువ, ఇటు పక్క యష్మి ప్రేరణకి కోపం ఎక్కువ. 4 ఓట్లు ఆడనే సరిపోయినాయి. ఓకేనా? ఆ తర్వాత ఇంకెవరు? నబీల్కి కోపం ఉంది. మహా అయితే ఆదిత్య కొంచెం సేఫ్ గేమ్ ఆడాలని చెప్పి ఏమకి వేయకుండా, ఎవరికి? సోనియాకి వేయకుండా మణికంఠకి సోనియాకి వేయకుండా మణికంఠ పోవాలని ఓటేసిన అప్పటికి 4 ఓట్లు అవుతాయి. సో నైనిక, మణికంఠ, నైనిక, సోనియా, నైనిక, ఆదిత్యాది మనం పెద్దగా లెక్క వేయం.
వాళ్ళు ఎట్టైనా వేయొచ్చు అనుకుంటాం. బట్ ఎక్కువ అసలు నైనిక ఆదిత్యని తీస్తే మిగిలిన 5 ఓట్లు వీళ్ళకే ఉన్నాయి కదా! 5 ఓట్లు వీళ్ళకే ఉన్నప్పుడు మహా అయితే 4 వస్తాయి. లేకపోతే 3 వస్తాయి. అసలు నైనిక కూడా సపోర్ట్ చేయకపోతే 2 వస్తాయి. సోనియాని సేవ్ చేయాలనే వాళ్ళు పృథ్వీనికిలే ఉంటారు. సో ఇది జనరల్ ఈక్వేషన్ చూసే వాళ్ళకి ఎవరికైనా అర్థమైనప్పుడు అసలు ఇది ఎందుకు పెడతాడు? సో ఆడియన్స్ ఓటింగ్‌తో అసలు మనీని ఎందుకు తీసేయాలనుకుంటాడు? అక్కడ క్లియర్‌గా తెలుస్తుంది కదా సోనియాకే పడతాయి ఎక్కువ ఓట్లని. సో ఖచ్చితంగా అది కాదు. సో సోనియాని ఎందుకు సేవ్ చేయాలనుకున్నాడు అంటే ఓకే. నాకేమనిపిస్తుందంటే ఇక్కడ క్లియర్ కట్‌గా సోనియా ఎలిమినేషన్ అనేది ప్రేక్షకుల ఓటింగ్‌తో జరిగింది కాదు. ఓకేనా? సోనియా ఎలిమినేషన్ అనేది హౌస్‌మేట్స్ ఓటింగ్‌తో జరిగింది అని చెప్పటం వల్ల సోనియాకి బయట ఆర్గ్యూ చేసే ఒక కెపాసిటీ ఉంటది. నేను నమ్ముతున్నా. నాకు ఓట్లేశారు. సో బిగ్ బాస్ అలా పంపాడు. హౌస్‌మేట్స్ ఓటింగ్ పెట్టి. ఇది అన్‌ఫెయిర్ అన్నట్టు చెప్పుకునే ఛాన్స్ ఉంటది. ప్లస్ రీ ఎంట్రీకి కూడా ఛాన్స్ ఉంటది. రీ ఎంట్రీకి ఎప్పుడైనా మాట్లాడినప్పుడు సోనియా వెళ్ళిపోయింది హౌస్‌మేట్స్ ఓటింగ్‌తో కాదు. హౌస్‌మేట్స్ ఓటింగ్‌తో జనాలేసిన ఓటింగ్‌తో కాదు అన్నప్పుడు ఏందంటే మళ్ళా జనాలకి ఆమె మీద ఎలా ఉంది తెలుసుకోవడానికి మళ్ళా తెచ్చామనే పాయింట్‌ని డిఫెండ్ చేసుకోవడానికి బిగ్ బాస్ టీమ్ దగ్గర ఉన్న పాయింట్ ఏందంటే హౌస్‌మేట్స్ ఓటింగ్‌తో పంపియమంటాం. సో ఈ కోవలోకి వస్తే మీరు చూసారా ఇక్కడ 2 సార్లు జరిగింది. శేఖర్ భాష విషయంలో జరిగింది. సోనియా విషయంలో జరిగింది. సరే శేఖర్ భాష విషయంలో జెన్యూన్‌గా జరిగింది అనుకుందాం. ఆయనే వెళ్ళిపోవాలనుకున్నాడు కాబట్టి ఆయనే రిక్వెస్ట్ పెట్టుకున్నాడు కాబట్టి హౌస్‌మేట్స్ ఓటింగ్ కన్సిడర్ చేశారని అప్పుడు ఒక లాజిక్ లాగాం. అందరూ లాగారు. ఇప్పుడు సోనియా విషయంలో ఆమె వెళ్ళిపోవాలనుకోలేదుగా. అయినా హౌస్‌మేట్స్ ఓటింగ్ ఎందుకు? ఇదే పెద్ద ఎలాగైతే మఫిలియా. సో రీ ఎంట్రీకి ఛాన్స్ ఇవ్వటం. మోర్ ఓవర్ ఇక్కడ అయితే ఇదంతా ఇప్పుడు నాకు సార్ రివీల్ చేయకుండా ఉంటే యాక్చువల్ ఓటింగ్ ఎలాగ పడిందని రివీల్ చేస్తే అసలు గొడవ లేదు. రివీల్ చేస్తే అసలు సూపర్ ఇంకా. సో హౌస్‌మేట్స్ ఓటింగ్ ప్రకారం సోనియా ఎలిమినేట్ అవుతుంది. యాక్చువల్ ఓటింగ్ వీళ్ళదే అని చెప్తే గొడవ లేదు. అలా చెప్పరనుకుంటున్నా నేను. ఎందుకంటే యాక్చువల్‌గా ఓటింగ్ ప్రకారం కూడా సోనియాని లీస్ట్ అనేది చాలా సైట్స్‌లో గాని, చాలా ఓటింగ్ పోల్స్‌లో గాని మనం చెప్పుకున్నాం. చాలా అఫీషియల్ ఓట్స్‌లో కూడా ఆమె తక్కువ ఉందని చెప్పి అఫీషియల్ ఓట్స్ అప్డేట్స్ ఇచ్చేవాళ్ళు కూడా చెప్పారు. లాస్ట్‌లోనే సోనియా ఉందని. అటువంటప్పుడు ఓటింగ్ ప్రకారం సోనియా ఎలిమినేట్ అవుతుందని చెప్పలేకపోవడానికి రీజన్ ఏందంటే ఇదే. ఇంకా ఆమెకి ఓపెన్‌గా ఉంచారు అవకాశాలని. రేపు ఎప్పుడైనా రావాలంటే అని. నాకు ఇక్కడ ఇంకో ఏంటని అనిపిస్తుందంటే సో ఇక్కడ 2 సార్లు ఆదిత్యని, పృథ్వీని ఏమన్నా సేవ్ చేయాలనుకున్నారా? లేకపోతే ఓకే. సో ఆదిత్యకి ఓట్లు ఏమన్నా తక్కువ పడ్డాయా శేఖర్ భాష టైంలో గూడా? సో ఆదిత్యని కొన్నాళ్ళు ఉంచుకోవడానికి అట్లా ఏమన్నా ట్రై చేశారా? అట్లానే సోనియా విషయంలో గూడా ఏమన్నా సోనియా విషయంలో అలా జరిగి ఉండదు. సోనియా విషయంలో డిఫరెంట్ కేస్ అని ఎందుకంటున్నా అంటే సోనియా విషయంలో డిఫరెంట్ కేస్ అని ఎందుకన్నానంటే ఆమెకి తక్కువ పడ్డా రీ ఎంట్రీ కోసం వాడుకోవటానికి అంతే. ప్రేక్షకుల ఓటుతోని. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఆ! ఒక్క నిమిషం. జనాలు గూడా ఫీల్ అవ్వటానికి. జనాలు ఏం ఫీల్ అవ్వాలి? జనాలు కన్వే కావాలి. సోనియా ప్రేక్షకుల ఓటింగ్‌తో వెళ్ళిపోలేదనే పాయింట్ బలంగా కన్వే అవ్వటానికి అనిపించింది. నేను కొన్ని పాయింట్స్ అప్పుడప్పుడు మర్చిపోతాను నోట్ చేసుకున్నా. ఈ పర్టిక్యులర్ వీడియోకి. రైట్. నాకైతే మెయిన్ అలా అనిపించింది. ఈ స్కెచ్ వెనకాల మణికంఠని తీసేసి సోనియాని ఇది చేయటమని కాదు. మణికంఠకి ఇన్పుట్స్ ఇచ్చి ఇంకా మణికంఠకి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ మణికంఠ ఎక్కడ పైకి తను ఊహించుకుంటాడో అన్న ఇదితోటి ఆయనకి ఇన్పుట్స్ ఎక్కువ ఇచ్చి ఇంకా డేంజర్ జోన్‌లో అలా పెడితే ఇంకొంచెం బాగా ఆడతాడన్న సెన్స్. అంతేగాని ఈ విషయంలో అయితే సోనియాని సేవ్ చేయటానికి మణికంఠని ఎలిమినేట్ చేయడానికి పెట్టిన గేమ్ అయితే కాదు హౌస్‌మేట్స్ ఓటింగ్ అనేది నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేందర్.